కన్నయ్య పిలిచాడు. నేను వెళ్తున్నాను. ఇక చూడు, ఇల్లు కాస్త ఇప్పుడు ఆటల మైదానంగా మారుతుంది. క్రీడాకారులు వస్తూనే ఉంటారు. అందరికంటే ముందు వచ్చేవాడే కన్నయ్యకు అందరిలో ఇష్టుడు, ఆజ్ఞాకారి మిత్రుడు కూడా, సుబలుడు. నారాయణ నారాయణ, కన్నయ్య పిలిచాడని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వప్పుడే పండు తినేస్తున్నావు. మరి నేను ఎన్ని పిండి వంటలు చేస్తున్నప్పుడు వాటికి నీ కడుపులో చోటు మిగలదు కదా. నేను చూసుకుంటానత్తా. ఇదైతే ఇప్పుడు పూర్తి చేసేస్తాను. నువ్వు చేసినవి కూడా నేను తింటాను. ఫలాన్ని అన్నాన్ని అవమానించను నేను. ఇక రెండోవాడొస్తాడు విపరీత ప్రవర్తనతో. మొత్తం గోకులంలో అందరికీ తెలుసు. కన్నయ్యకు మొట్టమొదటి మిత్రుడు సుమతి కుమారుడు ఉజ్వలుడు. అయ్యో, నెమ్మదిగా. కన్నయ్య, నీ స్వరం విని నేను వచ్చేశాను. నీకు తెలుసా ఎంత కష్టమవుతుందో? త్వరగా రావాలన్న తొందరలో పడిపోబోయి తప్పించుకున్నాను. అయినా ఉరుకులు పరుగులతో అందరికంటే ముందే వచ్చేశాను. కానీ అందరికంటే ముందు సుబలుడు వచ్చాడు. హాహా, కానీ ఎందుకంటే నేను వెళ్ళనిచ్చాను కాబట్టి వచ్చాడు. అరే, ఒక్కసారైనా వచ్చే అవకాశం దొరకాలి కదా మన మిత్రులకి, అవునా కాదా? ఒకడి కడుపు మాటలతో నిండదు, ఇంకొకటిది ఎంత తిన్నా సరిపోదు. కానీ సుబల, నువ్వు తిన్నదంతా అసలు ఎట్టుపోతుంది? నా ఆకారం పెద్దది కదా, అందుకే అధికంగా ఆహారం అవసరం ఉంటుంది. సుబలా, నువ్వేం చింతించకు. నీకిష్టమైన వంటకాలే చేశాను. ఇప్పుడు చూడండి అందరూ, ఇప్పుడు వస్తాడు. తను మాట్లాడతాడు, కానీ చాలా చాలా నెమ్మదిగా. కానీ పరుగు మాత్రం అశ్వవేగంతో ఉంటుంది. కన్నయ్య పిలుపు వినిపించింది. నా కాళ్లకు గతి పెరిగింది. అరే వా యశోదా, నీకన్నీ తెలుసు. ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఎవరికి ఏ పదార్థాలు ఇష్టము అని. నాకిది కూడా తెలుసు, తరువాత ఎవరొస్తారు. అవునా? అయితే చెప్పు, ఎవరు? ఇప్పుడొచ్చేది గోకులానికి గొప్ప సత్యవంతుడు, పూర్ణత్త మనవడు మధుమంగళుడు. నారాయణ నారాయణ. సరే, నేను కూడా వచ్చేసాను. ఇక ఆడుకుందామా? కాని కన్నయ్య ఇప్పుడే ఆడడం మొదలు పెట్టాడు కదా. అదెందుకని? తన అన్న ఇంకా రానేలేదు. అన్న లేకుండా కన్నయ్య ఏదైనా మొదలు పెట్టడం అన్నది అసాధ్యం. అన్నెక్కడున్నాడు? కన్నా తన వసంతుడిని కలవడానికి వెళ్ళాడు. ఇద్దరు కలిసే వస్తారు. అన్న వచ్చేశాడు. వసంతుణ్ణి అన్నయ్య ఎత్తుకొచ్చేశారు. నారాయణ నారాయణ నారాయణ. బలరాం, వసంతుని భుజాలపైన మోయాల్సిన అవసరం ఏముంది? భుజాలపై మోయకపోతే వచ్చేవాడు కాదు చిన్నాన్న. ఒక మూలాన బహిర్గతంగా కూర్చున్నాడు, ఇంకా నారాయణ నారాయణ అంటూ జపం చేస్తూ. ఇంకేం మరి, నారాయణ నామంతో అన్నయ్య సాయం చేశాడు కదా. భూత ప్రేతాల భయమా ఏమైనా? ఎందుకంటే నేను కూడా అదే దారిలో వస్తున్నప్పుడు అప్పుడు నా వెంట కూడా ఒక భూతం వెంట పడింది. దానికి ఇంత పొడవు చేతులున్నాయి, ఇంకా పాదాలు. భూతం కాదు, పిల్లి వెంట పడింది. సరే పదండి, మనం దాగుడు మూతలు ఆడుకుందాం. మహారాజులంటే నాకు అమిత గౌరవం, కానీ మహారాజు గారి స్థానం ఇంకెవరూ తీసుకోవడానికి వీల్లేదు. మీరందరూ ఆలోచించండి, మహారాజు గారు తమ ప్రజలతో దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నారు?
మీరు అస్త్రశస్త్రాలు వచ్చాయని చెప్పారు కదా, చూపించండి. అలాగే, తీసుకురండి. ఇలా ఖడ్గాన్ని చూపించి భయపెట్టి నా నోరు మూయించగలరు, కానీ మనసులో ఉద్భవిస్తున్న ప్రశ్నలను మీరు ఆపుతారా? మహారాణి, అకలాసురుడి ప్రశ్న ఉచితమైనదే. మిగతా సభాసదులందరి కోరిక కూడా మేమందరం మహారాజు గారిని చూడాలనుకుంటున్నాము. మహారాణి, ఒకసారి మహారాజు గారి దర్శనం కల్పించండి. పొరపాటున ప్రాప్తికి క్రోధం వచ్చిందంటే వీరి అభిలాష వీరి ప్రాణాల్ని హరించేస్తుంది. అయితే మీరంతా కోరేదేంటి? మహారాజు తపస్సుకి భంగం కలగాలనా? నేను మహారాజు గారిని ధ్యానం నుంచి మధ్యలోనే రమ్మని చెప్పమంటారా? యుద్ధ పరిస్థితి వచ్చేంత వరకు ఈ ఖడ్గం ఊరిలో ఉంటేనే బాగుంటుంది. అవసరం లేనప్పుడు జహ్వా నోటి లోపలుంటే బాగుంటుంది. మీ అందరికీ మహారాజుని కలిసేందుకు పూర్తి అవకాశం ఉంది. అందువల్ల నేటి అశ్వయుజ పూర్ణిమ రోజున కంస మహారాజు మీ అందరినీ అవశ్యంగా కలుసుకుంటారు. మహారాజా కంసుల వారికి, మహారాజా కంసుల వారికి, మహారాణి అస్తి మహారాణి ప్రాప్తికి. అకాలసురా, రావడం మర్చిపోవద్దు. మనం కూడా మన పని మొదలు పెడదామా? అక్కయ్య, పదండి. భోజనానికి కాస్త వేచి ఉండాల్సిందే. మీరింకా ఏం చూస్తున్నారు? ఆట మొదలు పెట్టండి. చెప్పండి, ముందెవరు లెక్క పెడతారు? సరే, ఎప్పుడు నా కన్నయ్యనే ముందాడిస్తారు. దానికి నా అమాయకపు కన్నయ్య ఒప్పేసుకుంటాడు కూడా. పిల్లలకు ఎలా సంతోషంగా ఉంటే అలా ఆడుకొని రాదు? కనీసం ఒక్కరైనా నా కన్నయ్యకు దాక్కునే అవకాశం ఇవ్వాలి కదా. మహాప్రావీణ్యుడు దాక్కోవడంలో ఇది ఎవరికి అర్థమవుతుంది? ఒకటి, కన్నయ్య మోసం చేయొద్దు, లేదంటే మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఒకటి, దాక్కునే వాళ్ళు అనేకం. రెండు, అందరూ వెళ్ళి దాక్కోండి. మూడు, బూర ఊదుకుంటూ వస్తున్నాడు భీముడు. నాలుగు, అందరూ తయారు కదా. ఐదు, చూడండి ఇప్పుడు కన్నయ్య నాట్యం. ఏం చేస్తున్నావు యశోద? నీ ధ్యాస ఎక్కడుంది? ఇక్కడే ఉంది అక్కయ్య. జలం ఎక్కువయ్యాయి కదా, ఇంకొంచెం పిండి కలుపుతాను. పిల్లలందరూ కడుపు నిండా పూరీలు తింటారు. దాక్కోవడంలో స్వయంగా పారంగతుడైన నా ముందు ఎంతసేపు దాక్కుంటారో చూస్తాను. ఆట సాకుతూ అయినా ఒక్కసారి బయటికి రా కృష్ణ. రా, వచ్చి చూడు, నీకోసం ఎవరు ఇంతగా ఆరాటంతో ఎదురు చూస్తున్నారు. కన్నయ్య, బయట ఎవరిని దాక్కోవద్దని చెప్పాను. బయట ఎవరు దాక్కోలేదు. మరింకెక్కడ దాక్కుని ఉంటారు?
నాకు తెలుసు. వంట సిద్ధం అవ్వగానే ముందు ఎవరొస్తారో తినడానికని. సుబలుడు. ద్వారం వెనక సుబలుడు దాక్కున్నాడా? నీకు తెలుసా రోహిణి అక్కయ్య, నా కన్నయ్య ఎవ్వరికీ భయపడడు. భూతాలని, ప్రేతాలని, ఇక పిల్లి, ఎద్దు అయితే అసలు లెక్కలోనే ఉండవు. ఖచ్చితంగా అమ్మ వసంతుడి గురించి సంకేతం ఇస్తుంది. వసంత, నువ్వు కుండలో దాక్కున్నావు కదా, రారా బయటికి రా. యశోద చిన్నమ్మ నీకు సహాయం చేస్తుంది కదా? బావుందిరా, నేను నా పని చేసుకుంటున్నాను. మీరందరూ ఆడుకుంటున్నారని నేను భాండాగారం కక్షలోకి కూడా వెళ్ళడం లేదు. భాండాగారంలో ఎవరో దాక్కునున్నారన్నమాట. పెద్దమ్మ తనకి సంకేతాలు ఇస్తుంది. ఇది మంచిది కాదు చిన్నమ్మ. మీరు మోసం చేస్తున్నారు పెద్దమ్మ. బావుందిరా, నేను మోసం చేయడమా? ఇది అసలు జరగనే జరగదు. మీరు కన్నయ్యకి సంకేతాలు ఇచ్చారు. మీరు మోసం చేస్తున్నారు పెద్దమ్మ. అలాగా? నేను మోసం చేస్తున్నానా? మీరందరూ ముందు వాడిని దొంగని చేసి మోసం చేస్తున్నారు. ఇది సరికాదు పెద్దమ్మ. పెద్దమ్మ మోసం చేసింది. కానీ ఇదైతే నిజం కాదు. చిన్నమ్మ నీకు సహాయం చేసింది, అవునా? నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది యశోదా. పిల్లల మధ్యలోకి మీరెందుకు వస్తున్నారు? అరే నేను మధ్యలోకి వచ్చానా? పిల్లల మధ్యలోకి నువ్వే వచ్చింది. ఇది మీ ఆట మధ్యలోకి నేనొచ్చానా? ఖచ్చితంగానా? ఎందుకంటే మీకోసం రుచికరమైన క్షీర పాయసం పూరీలు చేద్దామని వెళ్తున్నాను. అది కూడా వెన్న వేసి. అమ్మ నాకంటే చతురురాలు. ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నేను మీ మధ్యలోకి వచ్చానా? లేదు. నేను మోసం చేస్తున్నానా? లేదు. ఖచ్చితంగానా? అవును పెద్దమ్మ, మీరైతే మీ పనిలో ఉన్నారు. ఇంకే మరి, అందరూ వరుసగా కూర్చోండి, రుచికరమైన భోజనం తిందురు గాని. రండి. ఒక్కసారి బయటికి రా కృష్ణ. నా బాధ నీకు చెప్పుకోవాలి. ఇక నీ నుంచి సుఖాన్ని పొందాలి. నాకున్న ఒకే ఒక్క సుఖాన్ని పొందాలి. అందరికీ నమ్మకంగా చెప్పడమైతే చెప్పావు, కానీ ఈ పరిస్థితుల్లో సభాసదులు ఎలా కలవగలుగుతారు? ఒకవేళ త్వరలో వాళ్ళు మహారాజుని కలవకపోతే మీరు మృతులనుకొని అందరూ విద్రోహం చేస్తారు. మనలను రాజసింహాసనం నుంచి దింపేస్తారు. మన మీద దాడి చేసినప్పుడు మనం ఇంకేం చేయలేం కూడా. అందువల్ల మన దగ్గర వేరే దారేది లేదు. అస్తే మనం ఏదో విధంగా వీరిని ఈ కక్ష నుంచి బయటికి తీసుకురావాల్సిందే. బలరామా, కన్నయ్య ఎక్కడా? నాకు తెలియదు చిన్నమ్మా. యశోద ఎక్కడో ఉండుంటాడు.
చూడు, ఈ వంటల సువాసనతో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక్కడే ఉండేవాడు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కయ్య, మీరు వెళ్ళకి భోజనం సంగతి చూసుకోండి. నేను వెళ్ళి ఎక్కడున్నాడో తీసుకొస్తాను. వచ్చే రా, ఇంకా దగ్గరికి రా కృష్ణ. వచ్చే కృష్ణ, దగ్గరికి రా కృష్ణ. కన్నయ్య, కన్నయ్య, కృష్ణ, నా స్వామి, నా కన్నయ్య, ఇవాళ నా ఎన్నో ఏళ్ల కోరిక తీర్చేశావు. నీ చరణ స్పర్శ కోసం ఎంతగానో ఎదురు చూశాను. ఇంత దీర్ఘకాలం ఎదురు చూడాల్సి వచ్చినందుకు క్షమించు భూదేవి. చెప్పండి, ఈ ఆలస్యానికి ప్రాయశ్చిత్తంగా నన్నేం చేయమంటారు? నాకు కావలసింది నాకు ముందే లభించేసింది ప్రభు. మీ చరణ కమలాలు నాపై మోపి మీరు నన్ను కృతార్థురాలిని చేశారు. కానీ నేను మీకివ్వడానికి నా దగ్గర తుచ్చమైన మట్టి, రాళ్ళు తప్ప ఇంకేమీ లేవు. మీకు నేను ఏం బహుమతి ఇవ్వగలను ప్రభు? మీరు ప్రాణులన్నిటికీ మీ పైన స్థలం కల్పిస్తున్నారు దేవి. ఎవరు పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా ఎవరితోనూ పక్షపాతాన్ని చూపవు. అందువల్ల మీ మన్ను రాళ్ళు తుచ్చమైనవి కాదు దేవి. మీరు నిజంగానే నాకేదైనా కానుక ఇవ్వాలనుకుంటే ప్రేమ అంకితభావంతో మీ మన్నునివ్వండి. నేను ఆనందంగా స్వీకరిస్తాను. సంవత్సరాల్లో స్వామి ధ్యానం ఎన్నడూ భంగం కాలేదు. అలాంటిది ఇంత అకస్మాత్తుగా ఏం జరిగింది? స్వామి, మహారాజా, మహారాజా కొంచెం నెమ్మదించండి. రాజాస్థానంలో మాటిచ్చావు అందరి సమక్షానికి స్వామిని తీసుకొస్తానని. కానీ ఈ స్థితిలో ఇదెలా సాధ్యం? మహారాజా,